గ్రాహం వెలాస్ రాసిన ది ఆర్ట్ ఆఫ్ థాట్ అనే గ్రంథంలో సృజనాత్మక ప్రక్రియలో 4 ముఖ్యమైన దశలు ఉన్నాయన్నాడు. మొదటిది ప్రిపరేషన్. ఏదైనా ఒక సమస్య రావడం, ఒక ప్రాబ్లం అరైజ్ కావడం, ఆ ప్రాబ్లంను సాల్వ్ చేయడానికి సిద్ధపడడం ప్రిపరేషన్. ఇన్క్యుబేషన్. ఇన్క్యుబేషన్ అంటే తెలుగులో గుప్త దశ. దీంట్లోనే మీనింగ్ ఉంది. ఎటువంటి సృజనాత్మక ఆలోచన అనేది బయటికి రాదు. ప్రిపరేషన్ అంటే సన్నాహము, ఒక సమస్యను పరిష్కరించడానికి సిద్ధపడ్డాం. ఇన్క్యుబేషన్ అంటే గుప్త దశ. ఇక్కడ వ్యక్తి కొత్తదనాన్ని కనుక్కోవాలనుకుంటాడు కానీ కనుక్కోలేడు. కానీ సృజనాత్మక ఆలోచనలు వ్యక్తి యొక్క బ్రెయిన్లో కాన్షియస్లోకి రావు, కానీ అవి అన్కాన్షియస్లో ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. కనుక ఈ సందర్భంలో ఎటువంటి సృజనాత్మక పరిష్కారం, విభిన్న ఆలోచన కనుక్కోలేని స్థితిలో కొంతమంది మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఏమంటారంటే 3 Bsలో సృజనాత్మకత రావచ్చు అంటారు. మొదటిది బెడ్, నిద్రకు ఉపక్రమించే ముందు. రెండవది బస్, జర్నీలో. మూడవది బాత్రూమ్, స్నానం చేసేటప్పుడు. మీకు తెలుసు ఆర్కిమెడిస్ ఆహా నేను కనుగొన్నాను అన్నది క్లాస్ రూమ్లో కాదు, బాత్రూంలో. బస్ ప్రయాణం చేసేటప్పుడు కూడా నవ్యత కూడుకున్న ఆలోచనలు వస్తాయి. మరి నిద్రకు ఉపక్రమించడానికి ముందు కూడా మనకు కొత్త ఆలోచనలు వస్తాయి. ఈ సందర్భంలో ఒక పెన్ను, ఒక నోట్బుక్ పెట్టుకుంటే ఆ సృజనాత్మకత ఆలోచనలు మనం కాగితంలో రాయవచ్చు. ట్యాగూర్ ఏమంటాడంటే ఆలోచనలు ఎగిరిపోయే పావురాల వంటివి, అవి కాగితం అనే పంజరంలో బంధించాలి. కనుక మీరు ఒక సృజనాత్మకత కలిగిన విద్యాధికారి కావాలనుకుంటే, సృజనాత్మకత కలిగిన ఉపాధ్యాయుడు కావాలనుకుంటే తప్పనిసరిగా ఎప్పుడు ఒక నోట్బుక్, పెన్ దగ్గర పెట్టుకోండి. ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం సృజనాత్మక ప్రక్రియలో ఉండే దశలు. ది ఆర్ట్ ఆఫ్ థాట్ అనే గ్రంథాన్ని రాసిన గ్రాహం వెలాస్ ప్రకారం సృజనాత్మక ప్రక్రియలో 4 ముఖ్యమైన దశలు ఉన్నాయి. చూడండి, మొదటిది ప్రిపరేషన్, రెండవది ఇన్క్యుబేషన్ గుప్త దశ, మూడవది ఇల్యూమినేషన్. ఇల్యూమినేషన్ అంటే ప్రకాశము. దీనికే మరొక పేరు ఇన్సైట్, అంతర్బుద్ధి దశ లేక అంతర్దృష్టి దశ. ఈ దశలో వ్యక్తి అకస్మాత్తుగా సృజనాత్మక ఆలోచనలను, అచేతనంలో ఉన్న ఆలోచనలను చేతనంలోకి తెచ్చుకుంటాడు. చాలా ఇంపార్టెంట్. సృజనాత్మకతలు అచేతనంలో ఉత్పత్తి అయ్యే దశ ఇన్క్యుబేషన్. ఆ అచేతనంలో నుండి చేతనంలోకి, కాన్షియస్ మైండ్కు అకస్మాత్తుగా అనుకోని ప్రదేశంలో సృజనాత్మక ఆలోచనలు వచ్చేటువంటి దశ ఈ యొక్క ఇల్యూమినేషన్, ప్రకాశం. సో ఈ విధంగా తాను కనుక్కున్న సృజనాత్మకత ఆలోచనలను నిరూపించుకునే దశ నిరూపణ దశ. ఇది కరెక్టే కాదని మూల్యాంకనం చేసే దశ ఈ యొక్క వెరిఫికేషన్, నిరూపణ దశ. ఈ విధంగా సృజనాత్మక ప్రక్రియలో 4 ముఖ్యమైన దశలున్నాయని పేర్కొన్నాడు గ్రాహం వెలాస్.